ఆ టైంలో ఏమైందంటే నేను ఎన్ఎస్యు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎన్ఎస్యుగా ఉన్నప్పుడు తర్వాత నేను చేసిన పనితీరుని చూసి నాకు ఉమ్మడి నల్గొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా కూడా ప్రమోషన్ రావడం జరిగింది. ఆ తర్వాత 2015 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా చేసిన తర్వాత మళ్ళీ నా వర్క్ ని చూసి ప్రమోషన్ గా పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ గా యూత్ కాంగ్రెస్ గా పనిచేసిన. ఆ తర్వాత జిల్లా ప్రెసిడెంట్ గా నిలబడాలి అనుకున్న టైంలో అనిల్ కుమార్ రెడ్డి గారు నాకు నువ్వు అసెంబ్లీ ప్రెసిడెంట్ గా పోటీ చేయాలి, మనకు కాన్స్టిట్యుయెన్సీ ఇంపార్టెంట్, 40 ఏళ్ల నుంచి మనకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు భువనగిరిలో, నువ్వు అసెంబ్లీకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి భువనగిరి నియోజకవర్గ స్థాయిలో నువ్వు పని చేయాలి కాబట్టి నువ్వు అసెంబ్లీ ప్రెసిడెంట్ గా అంటే ఆ రోజు బహుశా నాకు తెలిసి 23-24 మంది యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తే కూడా రాష్ట్రంలో 6-7 నంబర్లో మెజారిటీగా నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా కూడా గెలవడం జరిగింది.